పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయం భారీగా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. తాజా అంచనాల ప్రకారం ప్రాజెక్టును పూర్తి చేయాలంటే 40,200 కోట్ల రూపాయలు అవసరమని తెలుస్తోంది. దీనిపై అంచనాలను రూపొందించిన అధికారులు పోలవరం అథారిటీకి పంపారు. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా దక్కింది. ప్రాజెక్టు నిర్మాణ పనుల పర్యవేక్షణకు పోలవరం అథారిటీని కేంద్రం ఏర్పాటు చేసింది. అథారిటీ సూచన మేరకు ప్రాజెక్టులో చేయాల్సిన పనులు, తాజా ధరలను పరిగణలోకి తీసుకుని రాష్ట్ర అధికారులు అంచనాలు తయారు చేశారు. దీని ప్రకారం ప్రాజెక్టు నిర్మాణానికి 40,200 కోట్ల రూపాయలు కావాలని అంచనా వేశారు. కుడి ఎడమ కాల్వల నిర్మాణ వ్యయమే 4,000 నుంచి 9,500 కోట్లకు చేరినట్లు లెక్కలు గట్టారు. కాల్వలపై వంతెనలు, ఇతర నిర్మాణాలను 6-8 వరుసల రహదారులకు తగ్గట్లుగా విస్తరించేలా ప్రతిపాదనలు తయారు చేశారు. దీనికి తగ్గట్లుగానే భూసేకరణ కూడా చేయాలి. ప్రాజెక్టు నిర్మాణం వల్ల 350 గ్రామాలకు చెందిన 2 లక్షలకు పైగా ప్రజలు నిర్వాసితులవుతారు. ఆ గ్రామాల్లో భూసేకరణ, పునరావాసానికి 18,000 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అంచనా వేశారు. విద్యుత్ బ్లాక్ నిర్మాణానికి 3,000 కోట్లు ఖర్చవుతుందని భావిస్తున్నారు. భూసేకరణలో ఎకరా ధర 10 లక్షల నుంచి 15 లక్షల వరకు చేరిందని అంచనాలో చేర్చడం, 2013 భూసేకరణ చట్టానికి తగినట్లుగా పునరావాస పనులు చేపట్టడం, హెడ్వర్క్స్ వ్యయం భారీగా పెరగడం, కాపర్ డ్యాం ఎత్తు పెంచాలని నిర్ణయించడం, ఇలా పలు అంశాల ఆధారంగా వ్యయం పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు. పోలవరం పూర్తి కావడానికి 30,000 కోట్ల రూపాయలు కావాలని కొన్ని నెలల క్రితం వరకు అంచనా వేశారు. వాస్తవానికి 2005లో ప్రాజెక్టు ప్రారంభమయ్యే నాటికి నిర్మాణ అంచనా వ్యయం 10,151 కోట్ల రూపాయలే. నిర్మాణంలో జాప్యం కారణంగా వ్యయం పెరుగుతూ వచ్చింది. రాష్ట్ర అధికారులు ఇప్పుడు తయారు చేసిన అంచనాలను పోలవరం ప్రాజెక్టు అథారిటీకి పంపించారు. అథారిటీ పరిశీలన తరువాత అవి కేంద్ర జలవనరుల శాఖకు వెళ్లనున్నాయి. కేంద్రం నుంచి ప్రతిపాదనలు రాగానే నిధుల విడుదలపై నిర్ణయం తీసుకుంటారు.